ఏపీలో ఫైబర్ నెట్ రచ్చ తారాస్థాయికి చేరింది. చైర్మన్ వర్సెస్ ఎండీ వ్యవహారం కాస్త రాజీనామాల నుండి ట్రాన్స్ఫర్ల వరకు వెళ్లింది. చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఎండీ దినేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది కూటమి సర్కార్. దీనంతటికీ మాజీ సలహాదారు వేమూరి హరికృష్ణే కారణమని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ లో చైర్మన్ వర్సెస్ ఎండీ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు చైర్మన్ జీవీ రెడ్డి. సంస్కరణల్లో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు చైర్మన్ గా తాను తీసుకున్న నిర్ణయాలను దినేష్ కుమార్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఫైబర్ నెట్ అభివృద్ధికి సహకరించకపోగా సంస్థను మూసివేసే విధంగా ఎండీ చర్యలున్నాయని ఆరోపణలు చేశారు జీవీ రెడ్డి. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు భగ్గుమన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కూటమి సర్కార్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని రంగంలోకి దింపింది. జీవీ రెడ్డితో పాటు దినేష్ కుమార్ ని పిలిపించుకున్న మంత్రి ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ జీవీ రెడ్డిని పిలిపించుకొని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. ఫైబర్ నెట్ మాజీ సలహాదారు వేమూరి హరికృష్ణ చెప్పినట్లు నడుచుకోవాలని జీవీ రెడ్డిని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. చంద్రబాబు లోకేష్ తీరు పట్ల మనస్తాపం చెందిన జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు ఎక్స్లో లెటర్ పోస్ట్ చేశారు. జీవీ రెడ్డి ఆరోపణలు, రాజీనామా నేపథ్యంలో ఎండీ దినేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. వెంటనే ఆయన్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఫైబర్ నెట్ తో పాటు ఇతర బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఓవైపు ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామా చేయడం, మరోవైపు ఎండీ పైన చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన ఆధిపత్యం కోసం చంద్రబాబు లోకేష్ తో కలిసి వేమూరి హరికృష్ణే ఈ వ్యవహారమంతా నడిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.